జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22-23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు. గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి.
పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ, పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారు మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము ఇక శ్రీ విశ్వావాసునామ సంవత్సరంలో తులా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ ఈ శని గ్రహ మార్పు అనేది చాలా కీలకంగా ఉంటున్నది వీళ్ళకి ఈ సంవత్సరం. ఇన్ని రోజులు పంచమ స్థానంలో సంచారం జరిగింది. మార్చి 30వ తేదీ నుంచి షష్ఠ స్థానానికి వెళ్తున్నాడు శని భగవానుడు. ఇక గురువు గారు అష్టమ నుంచి నవమానికి వెళ్తున్నాడు. రాహుకేతువులో రాహు పంచమ స్థానంలోకి, కేతు లాభస్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక్కడ తులారాశి వాళ్ళకి ఈ పంచమ శని వచ్చినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా నష్టపోయి ఉంటారు. అనుకోకుండా ఎవరో వచ్చి చెప్పడము, నువ్వు ఇలాంటి విషయాల్లో అంటే దీంట్లో నువ్వు పెట్టుబడి పెడితే ఈజీగా నీకు బాగా గెయిన్ అవుతుంది. పంచమ శని కర్మకారకుడు, కర్మానుసారంగా మన బుద్ధి మారుతూ ఉంటుంది పంచమానికి వచ్చినప్పుడు. అంటే నెలకి 25,000 సంపాదిస్తున్నాను, ఎంత కష్టపడి పనిచేసినా నాకు 25,000 వస్తున్నాయి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, షార్ట్కట్లో వెళ్తే ఏమైనా వస్తుందా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, బెట్టింగ్లు, జూజాడము, ఇట్లాంటివన్నీ వెళ్ళి డబ్బులు నష్టపోయి ఉంటారు. మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి వెనక్కి మీరు పేపర్స్ని టర్న్ చేసుకోండి. మీ లైఫ్లో జరిగిన సంఘటనలు ఈ పంచమని వచ్చినప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు నష్టపోయారు అది మీకు తెలుస్తుంది. అయితే ఈ 6వ స్థానానికి వెళ్తున్నాడు. అంటే శని యోగించే స్థానంలో ఒకటైన 6వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి, తర్వాత 9వ స్థానంలో గురువు గారు, ఈ అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ స్త్రీలకు, ఎస్పెషల్లీ తులారాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్త ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ భర్త తక్కువ జీతము, ప్రమోషన్లు కట్ అవ్వడము, ఉద్యోగం కోల్పోవడం లాంటివి, ఆర్థికంగా నష్టపోవడము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు. మీరు తులారాశిలో పుట్టిన స్త్రీలకు అర్థమవుతుంది మీ భర్తలు పడిన కష్టాలు. అయితే ఇక మీద 9వ స్థానానికి వెళ్తున్నాడు గురువు గారు, గురుబలం వస్తూ ఉన్నది. తర్వాత పంచమ స్థానానికి రాహు, చూడండి పంచమ స్థానంలో రాహు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్నీ చూసుకుంటే మొత్తానికి లాభస్థానంలో కేతు యోగిస్తున్నాడు, 6వ స్థానంలో శని బాగున్నాడు, 9వ స్థానంలో గురుబలం వస్తూ ఉంది, గురు బాగున్నాడు. ఇది జనరల్గా చెప్పడము. అయితే 6వ స్థానంలో శని వెళ్తున్నాడు. మీ జన్మజాతకంలో ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారో చూసుకోండి. ఏ కుజుడో, ఏ కేతువో, ఏ సూర్యుడో కనుక ఉంటే, తర్వాత అష్టకొరక బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అదేంటండి ఇంతకుముందు బాగుందని చెప్పారు, అదే జనరల్గా వచ్చే ఫలితాలు. అంటే జనరల్గా చెప్పుకోవడం అంటే అలా. తులారాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ సేమ్ ఫలితాలు రావు, బాగా గుర్తుపెట్టుకోండి. 6వ స్థానంలో శని అనగానే 6వ స్థానంలో శత్రునాశనము, రోగనాశనము, అప్పులు కనుక ఉంటే అప్పులని తీర్చేసుకుంటారని చెప్తూ ఉంటారు, జనరల్ ప్రిడిక్షన్. ఇక్కడ మీ జన్మజాతకంలో మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఎవరైనా ఉన్నారా చూసుకోండి. అక్కడ ఏ గ్రహము లేదు, ఓకే. శని ఇప్పుడు అక్కడ ఒక్కడే వెళ్తున్నాడు, ఓకే. అష్టకొరక బిందులు కనుక 4, 5, 6 ఇచ్చి ఉంటే అప్పుడు జాతకుడికి మంచి ఫలితాలు వస్తాయి. 9వ స్థానంలో గురువు అనగానే గురుబలము, పెళ్ళిళ్ళైపోతాయి అని అంటూ ఉంటారు. అయితే మీకు ఏ దశ జరుగుతుంది చూసుకోవాలి. పెళ్లికి సంబంధించిన దశ జరుగుతూ ఉంటే అది ప్లస్గా మారుతుంది. ఏది ప్లస్గా మారుతుంది? 9వ స్థానంలో రాబోతున్న గురువు ప్లస్గా మీకు మంచి ఫలితాలు, ఇంకా కొంచెం కాస్త మంచి ఫలితాలు ఇస్తాడు. అయినా 6వ ఇంటి అధిపతి అవుతాడు కదా గురువు. 6వ స్థానానికి అధిపతి అయిన గురువు 9వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి అతి కష్టం మీద, పిత్రార్జిత ఆస్తి విషయాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అతి కష్టం మీద వాటిలో సక్సెస్ సాధిస్తారు.
హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా కొంచెం కష్టం ఏర్పడుతూ ఉంటాయి తులారాశిలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే గురువు గారు 6వ స్థానానికి అధిపతి అవుతాడు. 6వ స్థానానికి అధిపతి అయిన గురువు 9వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి జనరల్గా ఎలా చెప్పొచ్చు, 9వ స్థానంలో గురువు రాగానే జనరల్గా ఎలా చెప్పొచ్చు, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్లో మంచి స్కోర్ చేస్తారు, ఇది జనరల్గా చెప్పడం. మనము కొంచెం డెప్త్గా వెళ్తే ఇలా ఎలా చెప్పొచ్చు అంటే 6వ స్థానానికి అధిపతి అయిన గురువు గారు 9వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గురుబలం ఉన్నప్పటికీ అతి కష్టం మీద కొంచెం ఎఫర్ట్ ఎక్కువ వేస్తే కొంచెం ఫలితాలు బాగా వస్తాయి అని అర్థం. గురు యోగకారకుడు కాదు కదా తులారాశి వాళ్ళకి, తులాలగ్నం వాళ్ళకి. అయినా గురుబలం వస్తూ ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. ఈ 6వ స్థానంలో శని వలన నేను టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాను ఆల్రెడీ. తర్వాత పంచమానికి రాహు వస్తున్నాడు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త, మీ ఫోన్పే జాగ్రత్త, బ్యాంక్ అకౌంట్ జాగ్రత్త, మీ పర్సులు జాగ్రత్త, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలో వహించుకుంటూ వెళ్ళండి. అత్యాశ వస్తుంది ఈ సమయంలో, పంచమ రాహులో అత్యాశ వస్తుంది. ఎలాంటి ఆశలు, జూజాడము, బెట్టింగ్లు ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతే నష్టపోతూ ఉంటారు. తర్వాత సంతానం విషయంలో కూడా కొన్ని ఖర్చులు పెరిగే సూచనలు, గ్యాస్ట్రిక్ లాంటివి పెరిగే సూచనలు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు. మొత్తానికి తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం బాగున్నప్పటికీ శని సంచారం చూసుకోండి. అక్కడ ఏ గ్రహం ఉందా, అక్కడ అష్టకొరగ బిందులు ఎన్ని ఇచ్చాడు శని భగవానుడు, తర్వాత దశా పీరియడ్ ఏం జరుగుతుంది, దీన్ని బట్టి మీకు ఉద్యోగ విషయాల్లో ఎలా ఉంటుందో చెప్పొచ్చు. జనరల్గా చెప్పాలంటే బాగానే ఉంటుంది అని అర్థం, అందరికీ కలిసి చెప్పాలంటే. ఎందుకంటే గోచారం కాబట్టి అందరికీ వర్తిస్తుంది. బట్ అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త. షేర్ మార్కెట్లో ఇట్లాంటి విషయాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా ఒకసారి చూసుకోండి, జాగ్రత్త. దాని గురించి తెలియకుండా షేర్ మార్కెట్లో దిగమాకండి. తర్వాత సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. సో ఇవి నేను చెప్పే ప్రిడిక్షన్ జనరల్గా. మొత్తానికైతే తులారాశి వాళ్ళకి కాస్త గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం బెటర్గానే మీ లైఫ్ సాగుతుంది. అది ఎంతవరకు బెటర్మెంట్ ఇస్తుంది, పూర్తిగా మనకి లైఫ్ ఈజీగా హ్యాపీగా ఉంటుందా, అది ఎలా చూసుకుంటామో మీకు టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాను. తర్వాత మీకు దశా పీరియడ్ ఏది జరుగుతుందో దాన్ని మ్యాచ్ చేసుకుంటే అర్థమవుతుంది. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇస్తూ ఉండండి, కాళికా అమ్మవారికి. తర్వాత నల్ల మినుములతో చేసిన గారెలని ఒక 108 గారెలు చేసేసి హారం రూపంలో కాలభైరవేశ్వరుడికి వేయడానికి ప్రయత్నం చేయండి, లేదా ఆంజనేయ స్వామికి వేయండి శనివారం రాహుకాలంలో. తర్వాత ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. వీలైతే దక్షిణామూర్తికి ఎప్పుడైనా గురువారం అట్లా కొంచెం రుద్రాభిషేకం లాంటిది చేయించుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.